డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అంటే రీసెంట్‌గా ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఏపీ స్టేట్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోని జాగ్రత్తగా అయితే చూడండి. మనకేంటంటే ఈ మంత్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అంటే మనకి ఇదివరకు ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ అయితే జరిగేది. కానీ ఈ సంవత్సరం సర్టెన్‌గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దాన్ని బట్టి మెరిట్‌లో ఎవరైతే వస్తుందో పర్సెంటేజ్ తీసి సీట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఈ మంత్‌లో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి, ప్యాటర్న్ ఏంటి అన్నీ రిలీజ్ చేస్తారన్నమాట. మనకి జూన్ మంత్‌లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ సంబంధించి చాలామంది ఇప్పుడు కొంచెం ఖాళీగా అయితే ఉంటారు కదా! మెయిన్‌గా మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే ఇంగ్లీష్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ, ఫిజిక్స్ ఇది వచ్చేసరికి మొత్తం ఇంటర్ సిలబస్ అన్నమాట ఒకసారి. సో మెయిన్‌గా పైపైన అయితే ఇంటర్ సంబంధించి ఒకసారి చూడండి. అండ్ అలాగే మనకి నర్సింగ్ యాప్టిట్యూడ్ ఈ టాపిక్ సంబంధించి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మీరు ఫ్రీ టైంలో అయితే చూడండి అన్నమాట. అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్‌గా తెలుస్తది. కానీ టైం అయితే వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ పర్సెంటేజ్ బట్టి మీకు సీట్స్ అయితే వస్తాయి. తక్కువ పర్సెంటేజ్ వస్తే వేస్ట్ కాలేజ్‌లో సీట్ అయితే రావడం జరుగుతుంది. అందుకు చెప్తున్నాను. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో ఏదైతే ఇంటర్ టాపిక్స్ ఒకసారి పైపైన చూడండి. నర్సింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి యూట్యూబ్‌లో చిన్నగా క్లాస్ అయితే వినండి అన్నమాట. అండ్ అలాగే జూలై మంత్ ఎండింగ్ లోపు మనకి అడ్మిషన్లు మొత్తం క్లోజ్ చేస్తామని హైయర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇదివరకే డిక్లేర్ చేశారు. మాక్సిమం మనకి 13,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మనకి ఒక 5 ఆర్ 6 డేస్‌లో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను.